హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమరాధిక వ్లాగ్స్. నేను thumbnail పెట్టాను దట్ లాస్ట్ ఇయర్ సంక్రాంతి అని. నేను మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి, భోగి, కనుమ అండి. ఇది లాస్ట్ ఇయర్ మేము ఎవ్రీ ఇయర్ బొమ్మల కొలువు పెడతా అన్నాం కదా, ఇది లాస్ట్ ఇయర్ బొమ్మల కొలువు. అది మా పప్పు సెట్ అనమాట. ఇక్కడ మీకు ఫుల్గా అనిపించట్లేదు బొమ్మల కొలువు, 16:9 ఉంది కాబట్టి ఫుల్గా కనిపించట్లేదు. ఇది లాస్ట్ ఇయర్ అవుట్ఫిట్ అనమాట. నేను అలంకార్లో కొనుక్కున్నాను, మా పెద్దమ్మ వాళ్ళు ఇప్పించారు. ఇది వచ్చేసేసి భోగి రోజు. నేను అంతకుముందు దీనికి వెళ్తే అప్పుడు షాపింగ్లో తీసుకున్నాను అండి. చాలా కలెక్షన్స్ బాగున్నాయండి. ఇవి భోగి రోజు మా ఇంటి దగ్గరే చేస్తాము ఎవ్రీ ఇయర్. నేను చెప్పా కదా మీకు, ఆ వీడియో చూడకపోయింటే ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి. ఇయర్ది నేను ఈరోజే పోస్ట్ చేశాను, ఇది కూడా పోస్ట్ చేస్తున్నాను. నేను మీకు ప్రామిస్ చేసినట్టుగానే పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్వి మేము దివాళీ చేసుకోలేదు లాస్ట్ ఇయర్, ఒక చిన్న అనువాన కారణాల వల్ల. సో ఇది వచ్చేసేసి మా లాస్ట్ ఇయర్ సంక్రాంతి అనమాట. మేము ఎవ్రీ ఇయర్ ఇట్లా చెత్త అనుకోండి, ఏమైనా అనుకోండి, ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసి భోగి మంటలు వేసేసి కొత్తదనాన్ని చూసుకుంటాం. ఈ ఇయర్ది కూడా నేను పెట్టేశాను, ఆల్రెడీ పోస్ట్ చేశాను. లేట్గా పోస్ట్ చేస్తున్నాను, నన్ను తిట్టుకోకండి. నా ఆఫీస్లో కూడా జరిగింది ఈసారి సంక్రాంతి, ఎక్కువ ఏం జరగలేదు. నేను అది కూడా పోస్ట్ చేస్తాను. ఇప్పటికైతే ఇది లాస్ట్ ఇయర్ వీడియోస్ మాత్రం చూడండి. అండ్ ఇది ఫస్ట్ భోగి రోజు మేము ఇలా వెలిగించామన్నమాట. అండ్ బొమ్మల కొలువు చేస్తాం ఎవ్రీ ఇయర్. లాస్ట్ టైము మేము రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ పెట్టాము, ఈసారి రైట్ సైడ్ పెట్టాము. మా ఇంట్లోనే చేస్తాం మేము. ఈ వీడియో చూస్తే నన్ను మా వాళ్ళు తిట్టుకుంటాడు, ఎందుకు పెట్టామని తిడతారు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఆ రోజు చలిమంట మేము కాచుకున్నాము. చెప్పాను కదా నేను భోగి స్నానం కూడా చేసాము అని. ఆ రోజు చాలా పెద్దగా పెట్టాము మేము. ఈ ఇయర్ చిన్నగా అయింది. మా కాలనీలో కూడా చేసుకుంటాం మేము భోగి. కొంతమంది భోగి పిడకలు కూడా వేస్తారు, కట్టలు మొత్తం పెట్టి పెడతారు. కానీ నేను లాస్ట్ ఇయర్ నైటే ముగ్గు వేసేసాను కాబట్టి ఎంజాయ్ చేశాను. ఈసారి నేను నైట్ ఓపిక వచ్చేసరికి లేట్ అయింది, ఓపిక లేదు. అందుకే ఈసారి మటుకు మమ్మీనే వేసేయమన్నాను, నేను జస్ట్ కలర్స్ వేసాను. లాస్ట్ 4 years నుంచి మేము చేస్తున్నాం ఇట్లా. అవి షార్ట్స్ నా దగ్గర లేవండి, అవి లాస్ట్ ఇయర్స్వి. అవి మేము 1తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 5 steps పెట్టాము. ఈ ఇయర్ 6 or 7 అనుకుంటా. మేము అలా పెట్టుకుంటూ వచ్చాము. ఉన్న ఇంట్లో వాటితోనే అరేంజ్ చేస్తున్నామండి, కొత్తవి ఏం తెచ్చి పెట్టట్లేదు మేము. నేను వీటివి లాస్ట్ ఇయర్ అవన్నీ కూడా షార్ట్స్ పెట్టాను నేను. మీరు కావాలంటే నా ఛానల్లో ఉంటుంది, డూ అండ్ చెక్ ఇట్ అవుట్. ఇది భోగి రోజు మేము కాలుస్తున్నాము. ఇది లెంతీ అయిపోయింది వీడియో తీయడం కూడా. నేను కూడా ఉంటాను, నేను మా తమ్ముడు చిన్నోడు ఇది చేసినాం. లాస్ట్ ఇయర్ కైట్ ఎగిరేసాము. ఇయర్ వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాను. నేను కూడా ఇంట్లో నాకు కూడా ఆఫీస్ ఉండే, సో నేను వెళ్ళాను అనమాట. లాస్ట్ ఇయర్ నా కాలేజ్లో కూడా అయింది. నేను ఆ ముగ్గు కూడా వేశాను. అది ఫ్రంట్లో మీకు ఇంట్రడక్షన్ దాంట్లో కనిపిస్తుంది ఆ ఫోటో లెఫ్ట్ కార్నర్లో. నేను అది ఇక్కడ పిక్ తెచ్చి వేయలేదు. ఇదిగోండి ఫైర్. దీనికి నేను సాంగ్స్ యాడ్ చేసి పెట్టాను. నేను లాంగ్ లెంత్ వీడియో చేయలేదు. నేను వీటివన్నిటికి షార్ట్స్ పెట్టాను నేను. మీరు అండ్ పూజ కూడా చేస్తాం మేము. గౌరమ్మని అలా వినాయకుడిని చేసి వినాయకుడి బియ్యం పెడతాము. నెక్స్ట్ గౌరవం చేసి పూజ చేస్తాము, పేరంటం పిలుచుకుంటాము, సంధి గొబ్బెలు అలా కూడా చేసుకొని పెట్టుకుంటాము. నేను పెట్టిన ఇయర్ వీడియోలో గొబ్బెమ్మని కూడా పెట్టాను. నేను లాస్ట్ ఇయర్ వీడియోలో గొబ్బెమ్మది కూడా పెట్టలేదు. కొంతమంది కొన్ని రకాలుగా చేసుకుంటారు. అండ్ ఇది నేను మా తమ్ముడు కలిసి వేస్తున్నాం అన్నమాట. అండ్ ఫొటోస్ కూడా కొన్ని దిగాము మేము. చలిమంట చాలా బాగుందండి. లాస్ట్ ఇయరే మేము బాగా ఎంజాయ్ చేసాము, ఈ ఇయర్ కంటే కూడా. స్టార్ట్ కదా అప్పుడే, సో అందుకు బాగా ఎంజాయ్ చేసాము.
నెక్స్ట్ హియర్ కమ్స్ ద పూజ హౌ ఐ డిడ్. ఇది బొమ్మలు డీటెయిలింగ్, లాస్ట్ ఇయర్ పెట్టిన బొమ్మలు డీటెయిలింగ్. అవును, ఇది వచ్చేసి ప్రాపర్ డీటెయిలింగ్. ఇక్కడ లక్ష్మీ అష్టకం వస్తూ ఉంటుంది, నేను పూజ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఈసారి దత్తాత్రేయుడు అవి ఫొటోస్ పెట్టలేదు, లాస్ట్ టైం పెట్టాము మేము. దత్తాత్రేయుడు లక్ష్మీదేవి ఫొటోస్ పెట్టి ఇంట్లో ఉన్న లైటింగ్తోనే సెట్ చేసుకున్నాము. ఈ ఇయర్ మేము కొంచెం డిఫరెంట్గా పెట్టామన్నమాట. అండ్ మాకు ఇంట్లో అందరూ ఇస్తూ ఉంటారు కొన్ని. సో అవి ఇలా మనం సెట్ చేసాము. లాస్ట్ టైం కూడా నేను హెల్ప్ చేశాను, మమ్మీ వాళ్ళు సెట్ చేశారు. ఎవ్రీ ఇయర్ అంతే, ఈసారి మొత్తం మమ్మీ వాళ్ళే సెట్ చేశారు. 2026ది స్టార్ట్ విత్ ద న్యూ బిగినింగ్. సో స్టార్ట్ అయింది. మేము లాస్ట్ టైము కూడా ఆంటీ వాళ్ళని పిలుచుకున్నాను, కాలనీ ఆంటీ వాళ్ళని పిలుచుకొని బొమ్మల పేరెంటం చేసాం. అలా అయింది మా సంక్రాంతి. మేము ఎవ్రీ ఇయర్ భోగిపళ్ళు పోసుకుంటామని కాదు, ఉన్నాయి కానీ మేము పోసుకోము. మాకు టైం ఉండదు, ఆ టైంకి మాకు గుర్తుండవు. ఇది లాస్ట్ ఇయర్ మా కజిన్ సిస్టర్ మాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇది మా ఇంట్లో బొమ్మలు ఉన్నాయి, కొండపల్లివి. అండ్ ఇది సో నేను వేసాను అని చెప్పి చూపించడానికి మీకు తీసిన షార్ట్ ఇది. ముగ్గు నైటే వేసాను, ముందర రోజు నైటే, సో దట్ హడావుడిగా ఉండకుండా. ఇది వచ్చేసి ఫస్ట్ క్లిప్ అన్నమాట. ఫస్ట్ ఎట్లా చేశాడు అన్నది క్లిప్ ఇది. మీకు అది ఫస్ట్ షార్ట్స్ ఇటు జంబుల్ అయినాయి. సో ఇది ఫస్ట్ షార్ట్ అన్నమాట. హియర్ కమ్స్ దట్ అండ్ ఫస్ట్ ప్లీజ్ లైక్, డూ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమరాధిక వ్లాగ్స్. థ్యాంక్ యూ. ఐ హోప్ మీ సంక్రాంతి కూడా బాగా చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ మాంజాస్ దగ్గర, కైట్ ఎగరేసే దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అది ఒక్కొక్కసారి హెల్త్ కూడా హజార్డస్ అవ్వచ్చు, లెగ్ కూడా కట్ అవ్వచ్చు. ప్లీజ్ బైక్లో వెళ్ళే వాళ్ళు అండ్ మాంజాస్ ప్లీజ్ బాగానైనా కూడా యూజ్ చేసే వాళ్ళకి ఈ వీడియో. అండ్ హియర్ కమ్స్ ఇలా అన్నమాట మా లాస్ట్ ఇయర్ సంక్రాంతి అయ్యింది. ఇవి యాక్చువల్లీ ముందర రావాలి, వెనకాల వచ్చినాయి. ఇది అప్పటి ఫొటోస్. హియర్ ఫొటోస్ అన్నమాట. మేము తీసుకున్న పిక్, నేను ఉన్నాను ఇందులో. నేను మీకు చెప్పాను కదా నేను కూడా ఉంటానని. లాస్ట్లో పోస్ట్ అయినవి ఇవి లాస్ట్ ఇయర్వి. బిఫోర్ లాస్ట్ ఇయర్వి కూడా ఉండింది. నేను అది కూడా 1-2 ఫొటోస్ మాత్రమే ఉన్నాయి, అవి ఎక్కువ లేవు నా దగ్గర కూడా. నేను అన్నీ మొత్తం పోయాయండి, నేను మొబైల్ చేంజ్ అయినప్పుడు. సో అది పోయాయి. హియర్ కమ్స్ ది ఎండ్. ప్లీజ్ లైక్, డూ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదండి ముగ్గు లాస్ట్ ఇయర్ది. టు మై ఛానల్ హేమరాధిక వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.